లాభం రాలేదు దాన్ని వదిలేస్తామా. 70 రూపాయలు చూడుకో 300 సేపు 150 అప్పుడు 7 చేస్తుంది. ఎంత అమ్మారు అది లాభం మరి పనేక అమ్మంతా 50 రూపాయలకి ఎక్కడ పనసకాయ సెట్ అయిపోయిందండి. పైనాపిల్ అంతే సీప్రా అంతే గేలైతే ఉంటుంది. ఈడి సంవత్సరం పోయింది పంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వార్స్. అందరూ బాగున్నారు, అందరూ నేను ఉన్నాను. ఈరోజు మనం మన్యం జిల్లాలో సీతంపేట సంస్కృతి సీతంపేటలో ఏమేమి వస్తుంది గురించి అసలు ఆ ధరలు ఏంటి, ఆ వర్తకలు వచ్చి అదే గిరిజనులు వచ్చి ఏమేమి అమ్ముతారో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. అనేది కాలుష్యం వీళ్ళకి వెళ్ళిపోదాం. మన్యం జిల్లాలోని పెద్ద సంత అండి ఇది, సీతంపేట సంత. ఇదిగోండి సజ్జ పనస సంత అండి ఇది. ఈ పనసాన్ని ఇంకా తీసుకొస్తాను అందరూ గిరిజనులేనండి. ఇదిగోండి మొత్తం గిరిజనులు. నిమ్మకాయలండి, నిమ్మకాయలు బ్యాగ్ ఎలాగిది ఎంత రేటు అది ఒక బ్యాగు? 350 అరటికెళ్ళు అన్నీ తెచ్చారండి. ఎంత అది? 400 కాయలు అవి కూరకాయలు 400 చెప్తున్నారండి. 250. సీతాఫలం దిగింది. ఇదిగోండి సీతాఫలం కూడా మార్కెట్లోకి ఇప్పుడు వస్తున్నాయండి. నిమ్మకాయలు సీతాఫలం సంతలు చూడండి ఇంత తక్కువ రేట్ అండి. సవకేనండి ఇక 160కి అది సెట్ అయ్యిందండి. ఎందుకంటే బేరం అవుతుందండి అరటికెళ్ళ. దళారులు ఎంత తక్కువ రేటుకి అడుగుతుంటారు చూడండి. వాళ్ళు మాత్రం ఎక్కువ రేటుకే కొంటారు. బాబు ఇది ఎంత అడిగారా అతను? మీరు ఎంత అని చెప్పారు? 500 కాదు, అతను వేరేగా అమ్ముకుంటారు కదా ఆయన్ని. మీరు రైతు, ఇది కొండమే పండించి తీసుకొచ్చారనమాట. మీరు ఈ కూరకాయలా? అవి పొల్ల కూరకాయలు. వీళ్ళు కొండ మీద తీసుకొస్తే మధ్యవర్తులు వచ్చి తక్కువ రేట్లు కడుగుతున్నారండి. వాళ్ళకి కరెక్ట్ రేట్ రాదు కదా, మీకు మంచి రేట్ రాదు, ఎప్పుడూ రాదు, తక్కువనే. అయితే వ్యాపారం చేసి ఒకరోజు కూడా మంచిగా తృప్తి రేటు మీకు రాలేదు, ఇప్పుడు రాలేదు ఇంతవరకు. ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాను నేను? అదిగోండి 50 రూపాయలకి ఎక్కడ పనసకాయ సెట్ అయిపోయిందండి. 50 రూపాయలకి అలాగనమాట. దళాలు వచ్చనమాట కొనుక్కొని వెళ్ళిపోతుంటారండి. వాళ్ళు వేరే దగ్గర అమ్ముతారనమాట మళ్ళీ ఎక్కువ రేటుకి. ఇది రేట్ అడుగుతున్నారు. కూర్చుంది అక్కడ. ఇవన్నీ తక్కువ రేట్లు ఎంత లెక్క అమ్మినారమ్మా? అవి ఎంత లెక్క అమ్మినారు? ఎంత లెక్క అమ్మినా తమ్ముడు అవి? 1300 అండి. 1300? 1300కి ఇప్పుడు కొన్నదటండి. 1300 అటండి. ఇవన్నీ అయితే గెల్లని 1300, 5 గెల్ల 1300కి అమ్మారు. ఇది తక్కువ రేటే కదా, తక్కువ రేటుకి ఇచ్చారు.
అన్న తీసుకొస్తాను చూడండి. ఇవన్నీ ఇక్కడ తెచ్చారండి, దించుతున్నారండి. అందరు గిరిజనులేనండి. పొలం కట్లు అలాగే పోయించుకోండి అలవుతాం రాదు అలవుతాం రాదు వచ్చింది ఇక్కడ వచ్చి అన్నీ తీస్తున్నారు. అరటికాయలు ఇక్కడ అన్ని సవకేనండి. ఇదిగోండి కాయలు. కాయలు అమ్ముతున్నాయి. పెక్కలు ఈ పెక్కలు పాత పెక్కల 150 ఇవ్వట్లేదండి. చూడండి దళారులు ఎలాగా. చెప్పు వాదనలు అవుతున్నాయండి రేట్కి. అయ్యో అది వెళ్ళిపోతున్నారు. ఎంత అమ్మారు అది? 200కి అమ్మేశారు. నష్టమే మీకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జోలుబాయ్ లైన్ దూరమే కదా. ఘాటుగమ్ముడు. అక్కడ నుంచి తెల్లవారు ఎంత టైం బయలుదేరారు మీరు? 20 రూపాయలు ఛార్జీతో వచ్చారు. ఆటో ఛార్జీయా? ఆటో అయినా 20. అక్కడ ఎంత టైం బయలుదేరారు మీరు? 6 గంటలకు బయలుదేరారు. అయితే ప్రతి వారం ఇక్కడికి తీసుకొస్తారా? ఏవైనా వస్తువులు అమ్ముతారు. ఏమేమి అమ్ముతారు మీరు తెచ్చి మీ పంటలు? నిమ్మకాయలు ఉంటాయి, బేలు ఉంటాయి, సీతాఫలం కాయలు. సీపరి టైంకి సీపరి. లాభం అంటే ఉంటుందా ఇలాంటివైనా? లాభం మరి పని ఎక్కువ, ఓ పని ఎక్కువ, లాభం తక్కువ. ఎంత అప్పుడు ఏడుసేస్తుంది. అవునవును. లాభం రాలేదని వదిలేస్తామా? లాభం రాలేదని వదలలేము. కరెక్ట్. ఇప్పుడు ఈరోజు ఏమేమి తెచ్చారు? నిమ్మకాయలు, గేల నిమ్మకాయలు. ఓ అరటి గెల నిమ్మకాయలు తీసుకొచ్చారు. అది కోసుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. మీకేం లాభం ఉండదు, దళాలకే లాభం ఉంటుంది అనమాట మధ్యన. లాభం రాదు, గాబు తీయడమే తప్ప కానీ మరి అంటే వ్యవసాయం గాబు తీస్తారు, మరి అది కష్టం. నిమ్మకాయ అయితే సంవత్సరం మొత్తం కాస్తుందా? సంవత్సరంకే కాస్తుంది. ఇది మళ్ళీ వచ్చే వారం కూడా నిమ్మకాయలు ఉంటాయా? మరి ముందరకే నెక్స్ట్ ఇదే సంవత్సరానికి ఒకసారి అయితే వేస్తారా? అదండి. పైనాపిల్ అంతే. పైనాపిల్ అంతే, సీపర్ అంతే, గేల అయితే ఉంటుందిలే. గెల్ల అయితే ఉంటాయి కానీ పైనాపిల్ ఉన్నాయి, చీపురి, పసుపు, ఈ జీడి అన్నీ సంవత్సరమే. సంవత్సరానికి ఒకసారి. పసుపు సంవత్సరం ఏమేవా ఇక్కడ తీసుకొచ్చి? లేదు, మనం జాగలేదు. జీడే వేసినారు. జీడి బాగున్నాయా? జీడి సంవత్సరం పోయింది పంట. ఓ జీడి పోయింది. జీడైనా ఇక్కడ తెచ్చి అమ్ముతారా, ఊర్లోకి వస్తారా? మార్కెట్కే తీసుకొస్తారా? అవునా? అచ్చా. చూడండి ముసలమ్మ తీసుకొస్తుందండి చీపుర్లు. చూడు ఆవిడ తీసుకొస్తుంది చీపుర్లు మోసుకొని. పాపం ఎంత దూరం తీసుకొస్తుందో చూడండి. అదిగోండి ఇక్కడ తీసుకొస్తారండి. అక్కడికైనా తీసుకొస్తా. అవునా? ఓకే. తిన్నావా? ఏం తిన్నావు? టిఫిన్ చేసావా? ఇక్కడ చేసావా, ఊర్లో చేసావా? అక్కడ చేసావా? మరి అన్నం తినవా? అన్నం తింటాం, వెళ్ళినప్పుడు తింటున్నాం. మరి కూరగాయలు మీరు పండిస్తారా కానీ తీసుకెళ్తారా? ఇక్కడికంచి కొనుక్కొని వెళ్తారు. అయితే రేపు అవుతుంది ఆ సంత, కూరగాయల సంత. ఓ కూరగాయల సంత రేపు అవుతుంది. ఓహో ఉప్పు అన్ని సామాన్లు, ఉప్పు ఏమేమి కొంటారు? వస్తే ఏమేమి కొంటారు రేపు వచ్చి? కాదు, సామాన్లు ఏమేమి తీసుకెళ్తారు? వంకాయలు కానీ, బీరకాయలు కానీ,
100 అట. 200 లీటర్ చేతి పెట్టినా 150కి రాదు. రాదు 150. బేరం చేస్తున్నారండి. అది బేరం అవ్వాలండి. 70 రూపాయలు చూడుకుంటున్నా. 70 రూపాయలు కొట్టేశాడు కదా. 200 శాతం పెట్టినా 220 శాతం పెట్టినా అదే అది మీరు ఎంత చెప్పారు? అది 300 శాతం 300 చెప్పారు. అతను 100 రూపాయల క్యాన్స్ అడిగారు. 150. 150. సగం సగం అదండి. అలాగ ఉంటుందండి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఉండదండి. డబ్బులు నిమ్మకాయలకి ఎలా సరేనా అయితే బాయ్ అయితే.